హలో, నేను రవి. ఇది ఆముక్తమాల్యద కిచెన్. ప్రాణం పైకి లేచి వచ్చే కాఫీ తాగాలి అంటే దానికి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ కాఫీ పొడే. అంత ఇంపార్టెంట్ అయిన కాఫీ పొడిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ముందు మనకి 4 విషయాల గురించి తెలియాలి. అవి ఏంటంటే, 1. కాఫీ బీన్ వెరైటీస్. ఏ కాఫీ బీన్తో తయారు చేసిన కాఫీ పొడి వాడాలి. 2. రోస్ట్. ఆ కాఫీ బీన్ ఎంతవరకు రోస్ట్ చేయాలి. 3. గ్రైండ్. ఆ కాఫీ పొడిని ఎంత మెత్తగా పట్టాలి. 4. చికరీ అంటే ఏమిటి, దాన్ని కాఫీ పొడిలో ఎంత కలపాలి. కాఫీ పొడి కాఫీ బీన్స్ నుండి తయారు చేస్తారు. ఆ కాఫీ బీన్స్ 4 రకాలు: అరబికా, రోబస్టా, లైబీరికా, ఎక్సెల్సా. వీటిలో చాలా ముఖ్యమైన 2 వెరైటీస్ అరబికా ఇంకా రోబస్టా. ఈ రెండిటిలో అత్యంత ఇంపార్టెంట్ బీన్ అరబికా. ప్రపంచంలో 90% కాఫీ దీనితోనే తయారవుతుంది. ఫ్లేవర్ మృదువుగా ఉంటుంది. చాలా కాఫీ వెరైటీస్కి అంటే టర్కిష్ కాఫీ, గ్రీక్ కాఫీ, ఇటాలియన్ కాఫీ, ఆస్ట్రియన్ కాఫీ, అమెరికన్ కాఫీ లేదా మన సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీకి సరిపోయే విధంగా పర్ఫెక్ట్గా ఉండే బీన్ ఇది. ఎవరైనా వెస్ట్రన్ కంట్రీస్లో కాఫీ పొడి అంటే అరబికాతో చేసిన కాఫీ పొడి. దీని తర్వాత రోబస్టా. ఇది అరబికా అంత మృదువుగా ఉండదు, కొంచెం హార్ష్ ఫ్లేవర్స్ ఉంటాయి. జనరల్గా వెస్ట్రన్ కంట్రీస్లో రోబస్టాని అరబికాతో కలిపి మాత్రమే యూజ్ చేస్తారు, అంతేకాని పూర్తిగా రోబస్టాతో కాఫీ చేయరు. లైబీరికా, ఎక్సెల్సా ఇంకా చాలా హార్ష్ ఫ్లేవర్స్ ఉంటాయి. రేర్గా బ్లెండెడ్ బీన్గా వాడటమే కానీ పూర్తిగా వాటితో కాఫీ పౌడర్ అసలు చేయరు. కానీ అరబికా బీన్ చాలా ఎక్స్పెన్సివ్. యావరేజ్ ప్రైజు కేజీ 850 రూపాయలు ఉంటుంది. రోబస్టా వచ్చి అరబికాలో 50% ఉంటుంది, అంటే కేజీ 450 రూపాయలు ఉంటుంది. మీరు స్పెషాలిటీ కాఫీ హౌసెస్ అంటే స్టార్ బక్సో, బ్లూ టొకాయ్కో వెళ్తే తప్ప మామూలు రెస్టారెంట్స్లో ఫిల్టర్ కాఫీ అంటే రోబస్టాతోనే చేస్తారు. తాగుతుంటేనే తెలిసిపోతుంది ఆ కాఫీ టేస్ట్. అరబికా కాఫీ పౌడర్తో వచ్చిన స్మూత్నెస్ రాదు. మీరు కాఫీ పొడి కొనాలి అనుకుంటే నేను అరబికా రికమెండ్ చేస్తాను. ఇంకొంచెం స్ట్రాంగ్గా కాఫీ కావాలి అని అనుకుంటే అరబికా ప్లస్ రోబస్టా రికమెండ్ చేస్తాను. అరబికా 70%, రోబస్టా ఒక 10%. ఎలాగో బ్యాలెన్స్ 20% చికొరి కలపాలి. ఇలా చేస్తే కాఫీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ప్రాబ్లం ఏంటంటే కాఫీ పొడి అమ్మే షాప్స్లో జనరల్గా అన్ని ఆప్షన్స్ ఇవ్వరు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ అరబికా ప్లస్ రోబస్టా మిక్స్ చేసి ఉన్న బీన్సే ఉంటాయి. సో మనకి చూస్ చేసుకునే ఆప్షన్ లేకుండా ఉన్నవే తీసుకోవాల్సి వస్తుంది. మీరు ఏదన్నా స్పెషాలిటీ కాఫీ బీన్స్ ఆర్ పౌడర్ అమ్మే షాప్లో కొంటుంటే ఈ ఆప్షన్స్ ఉంటాయి. కాఫీ బీన్స్లో చాలా సైజెస్ ఉంటాయి. AAA దగ్గర నుండి బిట్స్ అండ్ బ్లాక్స్ వరకు 9 డిఫరెంట్ వెరైటీస్గా గ్రేడింగ్ చేస్తారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బీన్ సైజ్కి ఫ్లేవర్కి అస్సలు సంబంధం లేదు. చిన్నదైనా పెద్దదైనా ఫ్లేవర్ ప్రొఫైల్ ఒకేలా ఉంటుంది. సో అనవసరంగా పెద్ద సైజ్ బీన్ కావాలి అని మీరు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేదు. అంటే అరబికా బీనే సైజుదైనా మీరు హ్యాపీగా కాఫీ పొడికి వాడచ్చు. పెద్ద సైజే కొనాల్సిన అవసరం లేదు. ఇన్స్టెంట్ కాఫీ చాలా ఇష్టంగా తాగేవాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ తయారు చేసే కాఫీ కంపెనీలు మంచి సైజ్ క్వాలిటీ బీన్స్ అన్నీ వదిలేసి బిట్స్ అండ్ బ్లాక్స్ అని మిగిలిపోయిన, విరిగిపోయిన, నల్లగా అయిన కాఫీ బీన్స్ కొని దానితో ఇన్స్టెంట్ కాఫీ తయారు చేస్తారు. ఇది నిజం. సో ఆ బిట్స్ అండ్ బ్లాక్స్ కాఫీ పొడిని వాడకండి. రోస్టింగ్ సరిగ్గా అవక ఫ్లేవర్ సరిగ్గా ఉండదు. బీన్ సంగతి చూసేసాము.
ఇప్పుడు ఎలాంటి రోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది చూద్దాము. రోస్ట్ని 3 రకాలుగా విభజించవచ్చు. ఒకటి లైట్ రోస్ట్, రెండోది మీడియం రోస్టు, మూడోది డార్క్ రోస్టు. మీరు తాగే కాఫీ 99% మీడియం రోస్ట్ చేసిన కాఫీనే. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయిస్తారు. కొంచెం ఫ్రూటీనెస్ ఉంటుంది ఆ కాఫీ పౌడర్లో. బట్ నా ఉద్దేశంలో ఆ రోస్ట్ వల్ల కాఫీలో ఫుల్ ఫ్లేవర్ డెవలప్ అవ్వదు. కాఫీ బాగుండాలి అంటే కాఫీ బీన్ని డార్క్ రోస్ట్ చేయాల్సిందే. డార్క్ రోస్ట్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోస్ట్ ఉన్నాయి. మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కాఫీ బీన్ పైన ఒక సన్నని ఆయిల్ లేయర్ ఏర్పడి బీన్ మెరుస్తూ ఉండాలి. అప్పటిదాకా వేయించాలి. నేను చేసిన రీసెర్చ్లో అలా చేస్తే కానీ కాఫీ పౌడర్లో ఫుల్ ఫ్లేవర్స్ డెవలప్ అవ్వవు అని నాకు అనిపించింది. నేను ఎన్నో టైప్స్ ఆఫ్ రోస్ట్తో చేసిన కాఫీ తాగాను. ఏది కూడా డార్క్ రోస్ట్ ఇచ్చిన సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. సో రోస్ట్ విషయానికి వస్తే డార్క్ రోస్ట్ బెస్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఇక గ్రైండింగ్ విషయానికి వస్తే అందులో చాలా వెరైటీసే ఉన్నాయి. స్క్రీన్లో చూపించినట్టు ఒక్కొక్క లెవెల్ ఆఫ్ గ్రైండింగ్ ఒక్కొక్క పర్పస్కి వాడతారు. బట్ ఇవన్నీ వెస్టర్న్ కాఫీ కోసం తయారు చేసినవి. మన సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీకి సూట్ అయ్యేవి కావు. సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీకి పొడి ఎంత మెత్తగా ఉంటే అంత మంచిది అని గుర్తుపెట్టుకోండి. కానీ కాఫీ షాప్స్లో, ఎస్పెషల్లీ మోడర్న్ షాప్స్లో అంత మెత్తగా పట్టే గ్రైండర్స్ ఉండవు. వాడు లాస్ట్ టర్కిష్ కాఫీ గ్రైండ్ చేస్తాను అంటాడు. మీరు అదే తీసుకోవాల్సి వస్తుంది. అదే మన ఊళ్ళల్లో ఉండే పాత కాఫీ పొడి షాప్స్లో అయితే ట్రెడిషనల్ గ్రైండర్స్ ఉంటాయి. అవి మనకి కావాల్సినంత మెత్తగా పడతాయి. మీకు సూపర్ మార్కెట్లో కొనే ఏ కాఫీ పౌడరు మెత్తగా గ్రైండ్ చేసి అమ్మడు. నా ఉద్దేశంలో కాఫీ పొడి అంతా వేస్ట్ అయిపోతుంది. అనవసరంగా ఎక్కువ కాఫీ పొడి వాడాల్సి వస్తుంది సేమ్ క్వాంటిటీ డికాక్షన్ కోసం. అందుకని బెస్ట్ ఏంటంటే మీరు కాఫీ పొడి అమ్మే షాపులో మెత్తగా పట్టించుకోవడమే ఉత్తమం. ఇంకా చికోరీ విషయానికి వస్తే, చికోరీ అనేది చికోరీ మొక్క వేళ్ల నుండి వస్తుంది. దాన్ని తీసి రోస్ట్ చేసి గ్రైండ్ చేస్తారు. కాఫీ పొడిలో చికోరీ కలపడం వల్ల స్ట్రాంగ్నెస్ పెరగడమే కాకుండా ఫ్లేవర్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఆ చికోరీ కాఫీ పౌడర్లో ఎంత కలపాలి అన్నది. సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీకి కరెక్ట్ రేషియో 80% కాఫీ పొడి ఉంటే 20% చికోరీ ఉండాలి. నేను చెప్పినట్టు ఈ 3 విషయాల్లో జాగ్రత్త తీసుకొని మీ కాఫీ పొడిని 80-20 రేషియోలో పట్టించుకున్నారనుకోండి, అరబికా, డార్క్ రోస్టు, వెరీ ఫైన్ గ్రైండింగ్, మీకు ఒక గొప్ప కాఫీ ఎక్స్పీరియన్స్ గ్యారంటీడ్. హ్యాపీ కాఫీ డ్రింకింగ్. మీకు మీ ఊళ్ళల్లో మంచి క్వాలిటీ కాఫీ పొడి దొరకటం కష్టంగా ఉంటే నేను ఒక రికమెండేషన్ చేస్తాను. 2022లో నేను చిక్కమగళూరు వెళ్ళి కాఫీ ప్లాంటేషన్స్, క్యూరింగ్ వర్క్స్, రోస్టింగ్ ప్లాంట్స్ తిరిగి రీసెర్చ్ చేసి ఒక కాఫీ రెసిపీ తయారు చేశాను. సన్షైన్ సూపర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వాళ్ళు చిక్కమగళూరుకి చెందిన కాఫీ ఎక్స్పోర్టర్. నేను ఇచ్చిన స్పెసిఫికేషన్ ప్రకారం వాళ్ళు కాఫీ పొడి తయారు చేసి అమ్ముతున్నారు. మీరు ఆ కాఫీ పౌడరు ఆన్లైన్లో ఆర్డర్ చేయొచ్చు. ఇంక్లూడింగ్ కొరియర్ ఛార్జెస్ కేజీ 850 రూపాయలు. ప్యూర్ అరబికా బీన్, వియన్నా డార్క్ రోస్ట్, టర్కిష్ గ్రైండ్, 80-20 కాఫీ చికరీ రేషియో. ఆర్డర్ చేసి కాఫీ తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి. ఇది నేను కేవలం మీకు ఒక మంచి ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్తున్నాను. మీరు ఆర్డర్ చేయడం వలన కానీ ఇంకే రకంగా కానీ మాకు ఎటువంటి ఫైనాన్షియల్ బెనిఫిట్ లేదని మనవి చేస్తున్నాను. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తూ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకోసం చాలా రెసిపీస్ రెడీ చేసి ఉంచాము. మీదే ఆలస్యం.